సో చాలామంది ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అని అడుగుతున్నారండి మమ్మల్ని. చాలామంది ఏంటంటే, సార్ మాకు ఏదన్నా ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా చెప్పండి. ఎందుకు అంటే మాకున్న ఈ ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం బయట మార్కెట్లో అని చెప్తున్నారు. చాలామంది అప్పుడే కొంత అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా ఉంటారు. అలాగే అప్పుడే బీటెక్ చదివి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి మీకు ఉన్న ఈ అనుభవంతో ఏదైనా ఒక మంచి ఆప్షన్ ఉందా ఇన్కమ్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు. సో చాలామంది ఏంటంటేనండి, ఇలా ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి చాలామంది ఏదో లాటరీలో కొని, లేకపోతే ఒక కొత్తగా ఇప్పుడు బెట్టింగ్స్ అని వస్తున్నాయి అట్లాంటి వాటిలో డబ్బులు పెట్టి, లేకపోతే అంటే ఒక స్టాక్ మార్కెట్లో ఇట్లా ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు తప్ప లాభం అయితే లేదు. సో ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఎలా ఉంటుందో చెప్తానండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యాక్చువల్గా ఇది ఆల్రెడీ ప్రూవన్ అయింది. ఒక అమీర్పేట్లో ఒక అతను ఉండేవాడండి. అతను ఏంటంటే చేసేది జాబు, అతను కన్సల్టెంట్. మనకి ఏంటంటే ఈ కాల్ సెంటర్లో జాబ్ చేస్తాడు, నైట్ షిఫ్ట్లో చేస్తాడు. సో అతను నైట్ షిఫ్ట్లో జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అతనికి నైట్ అంతా వర్క్ ఉంటుంది. సో డే టైంలో ఒక 3-4 అవర్స్ ఆయన టైం దొరికేది. కొంచెం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి, చూడండి కాల్ సెంటర్లో అనగానే ఒక రిసీవ్ అలా చేసుకోవాలి, అలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆయన చాలా బాగా మాట్లాడతాడు, ఆ మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉంది. సో అతను చేసేవాడంటే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునేవాడు. చాలామంది మొబైల్ నెంబర్స్ గ్యాదర్ చేసేవాడు. అది ఎలా చేయాలో కూడా గ్యాదర్ చేసి అలా చేసుకోవాలి, కొన్ని టిప్స్ ఉంటాయండి. సో అలా ఇన్ఫర్మేషన్ డేటా తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కాల్ చేసి, ఏమంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల లాభం ఏంటి అని చెప్పేవాడు. జస్ట్ అంతే. ఎవరైతే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ మాకు కావాలండి, తీసుకుందాం అనుకుంటున్నాము, మాకు అవసరం ఉంది అని చెప్పారో అలాంటి వాళ్ళ నెంబర్లని నోట్ చేసి పెట్టుకునేవాడు. సో నోట్ చేసుకుని పెట్టుకునేవాళ్ళు అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అన్ని ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్స్కి ఇచ్చేవాడు. పర్ లీడ్కి 2000 రూపీస్ ఛార్జ్ చేసేవాడు. సో అలా కనుక ఆ ఇన్సూరెన్స్ అడ్వైజర్లు అతను ఫర్దర్గా సంప్రదించి అతనికి కావాల్సిన పాలసీ డిజైన్ చేసి మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఒక పాలసీకి అతనికి 2000 ఇచ్చేవాళ్ళు. సో అట్లా చూడండి, అతను ఒక సామాన్యంగా అతను ఒక కన్సల్టేషన్గా జస్ట్ ఒక కాల్ సెంటర్లో పనిచేసి నెలకి 30,000 సంపాదించుకుంటే 40,000 సంపాదించుకునేవాడు. ఇలా పార్ట్ టైమ్గా 2-3 గంటలకు పనిచేసి మాత్రమే నెలకి 70,000 సంపాదించేవాడు. సో ఇట్లా అండి ఒక లీడ్ జనరేషన్ ప్రోగ్రామ్ చేసుకుంటారు చాలామంది.